చంపేస్తున్నారని చెప్పానుగా. ఇంత ముందులా పెళ్ళొద్దురా బాబు అంటే బ్యాడ్ కామెంట్స్ మొత్తం పెట్టారు. నువ్వు మా ఇంటికి రావే అదే ఇదే అని. ఇప్పుడు ఏం చెప్తారు సమాధానం? అమ్మాయిలనే కన్నటువంటి తల్లిదండ్రులే కానీ, అమ్మాయిలు ఉన్నటువంటి తల్లిదండ్రులే కానీ ఏం చెప్తారు? ఒక ప్రియుడిని పెట్టుకున్న అమ్మాయి నాకు ఈ పెళ్ళొద్దు, నేను పలానా అతన్ని ప్రేమించాను, నాకు అతన్నే ఇచ్చి చెయ్యండి అని చెప్పి పేరెంట్స్ చెబితే వాడిని ఇస్తారో లేదంటే వాడిని చంపుతారో వీళ్ళు చూసుకుంటారు కదా. ఈ ఆస్తిలు జీతాలు ఎక్కువ ఉన్న అబ్బాయిని సాఫ్ట్వేర్ చేసుకుని ఇలా ఎందుకు చంపింది అమ్మాయి? అది ఏంటి హనీమూన్ తీసుకుపోయి, హనీమూన్ అయినా అయి ఉంటుందా? ఫిజికల్ కూడా టచ్ చేసి ఉండదు అమ్మాయి, బిఫోరే చంపేసింది. అంటే ఈడు టచ్ చేసిన అమ్మాయిని వాడు టచ్ చేయొద్దు. మళ్ళీ వాడు ఫస్ట్ ప్లాన్ చెప్పాడు, ఎక్కడికైనా తీసుకెళ్లి వాడిని చంపే, మాత్రం టచ్ మాత్రం ఇవ్వమాక అని. అలాగే ప్లాన్ గా చేశారు, ప్లాన్ గా చంపారు. అబ్బాయిలు అంటే ఎంత బలిపశువుల్లా ఉన్నారా ఏంటి ఈ సమాజంలో? అమ్మాయిలకి అబ్బాయిలంటే ఎంత బలిపశువుల్లా ఉన్నారా? వాడుకునేవాళ్ళు వాడుకుంటున్నారు, వదిలేసేవాళ్ళు వదిలేస్తున్నారు, చంపేసేవాళ్ళు చంపేస్తున్నారు, పిల్లలు అడ్డమైపోతున్నారు, భర్తలు అడ్డమైపోతున్నారు. ఏంటి ఈ అక్రమ సంబంధాలు గిట్ట తయారవుతున్నారు? చెప్పొచ్చు కదా నువ్వు, నాకు పలానోడు ఉన్నాడు, నేను వాడిని పెళ్లి చేసుకుంటాను, నాకు ఈడొద్దని. వాళ్ళ అమ్మ నాన్నలకు వాడు మిగిలిపోయేవాడు కదా. నిన్ను కాకపోతే ఇంకో మంచి అమ్మాయిని చూసి చేసుకున్నాడు కదా. మంచి అమ్మాయిలు లేరనుకో, ఎక్కడో ఒక దగ్గర నోటికో కుటికో ఉండకపోతుందా ఒక అమ్మాయిన్నా? ఆ అమ్మాయే వాడి పాలిటి వచ్చేది కదా, వాడికి సెట్ అయ్యేది కదా. నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎందుకు హనీమూన్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టావు? దానికి డబ్బు దండగా, నీ పెళ్లికి డబ్బు దండగా, ఫంక్షన్ హాల్స్ కి డబ్బు దండగా. మీ అమ్మ మీ అయ్యకు బుద్ధి ఉందో లేదో తెలియదు. నువ్వు మరి ఇంత క్రిమినల్ బ్రెయిన్ తోటి హనీమూన్ ప్లాన్ చేసి హనీమూన్ లో చంపావంటే హ్యాట్స్ ఆఫ్, నువ్వే ఆడదానివంటే. ఎందుకు ఇంత అమ్మాయిలు ఇంత కిరాతకంగా తయారైతున్నాయి? ఇది ఒకటే కాదు, గతంలో కూడా చాలా మంది అమ్మాయిలు హస్బెండ్ని అక్రమ సంబంధం వల్ల చంపారు. అక్రమ సంబంధాలకే చంపేస్తున్నారు, అక్రమ సంబంధాలకే చంపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు, భర్తలను చంపేస్తున్నారు, తల్లిదండ్రులను కూడా చంపుతున్నారు. అంటే ఇంత ముందు వాడు ఎవడో తిట్టాడు కామెంట్ లో. ఇప్పుడు చెప్పరా సమాధానం? నేనే డైరెక్ట్ గా అడుగుతున్నా, లైవ్ లో కూడా నీకు పెట్టాను, రారా చూసుకున్నాను కృష్ణకాంత్ బాబు దగ్గర కానీ రా. ఇప్పుడు చెప్పు సమాధానం. ఆ హనీమూన్ లో చనిపోయిన అబ్బాయికి, ఆ అబ్బాయి తల్లిదండ్రులకి అబ్బాయిని తీసుకొచ్చి అప్పుడు మాట్లాడుదురు కానీ మీరు అందరూ. సాక్ష్యం ఏది? సాక్ష్యం ఏది? చంపాడని పక్కనే పోతే నేనే చంపానని సాక్ష్యం ఏది? ఎవరు చూసారు చెప్పడానికి? ఇప్పుడు కొన్ని రీల్స్ వైరల్ అవుతున్నాయి మేడం. ఆ అబ్బాయి పెళ్లిలో రిసెప్షన్ లో కూడా చాలా ఆనందంగా వాళ్ళ అక్క చెల్లెళ్ళతో రీల్స్ చేశాడు, చాలా ఆనందంగా. ఇదంతా తెలియదు కాబట్టి అలాంటి అమాయకమైన వ్యక్తిని ముందే లవ్ చేసి పెళ్లి క్యాన్సిల్ చేసుకోకుండా తీసుకెళ్లి అలా చేసింది. ఏమవుతుందో కూడా తెలియదు. అదే చెప్పాను కదా ఇంత ముందు కూడా, నేను కొన్ని వీడియోల్లో చెప్పాను. అబ్బాయిలే ఇప్పుడు కొంచెం అమాయకంగా ఉన్నారు, అమ్మాయిలు అయితే మామూలుగా లేరు రా బాబు, పెళ్ళొద్దురా బాబు అంటే విన్నాడా? సరదా పడ్డట్టున్నాడు. కాదులే, వాళ్ళ అమ్మ నాన్నలు కూడా ఒక కోడలు వస్తుంది, వారసులు ఉంటారు, మాతోటే మా వారసత్వం అంతమోదించిపోవద్దని ఒక ఆశలు ఉంటాయి కదా. ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది అలాగా, అబ్బాయిలే కానీ అమ్మాయిలకే కానీ ఎవరికైనా ఉంటుంది. వారసుడు వస్తాడు, అబ్బాయికి పెళ్లి అయితే భార్య వస్తుంది, భార్య ద్వారా పిల్లలు వస్తారు. చెప్పేది ఏముంది? ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇవాళ రేపు బలి పశువులు అయ్యేది అబ్బాయిలే. మరి మొన్న కుషాయిగూడలో కూడా 13 సంవత్సరాల అమ్మాయి వల్ల 16 సంవత్సరాల అబ్బాయిని చంపడం జరిగింది. చిన్న అబ్బాయి చంపుతారు. 13 సంవత్సరాలు 16 సంవత్సరాలు, వాళ్ళిద్దరికి 3 years ఏజ్ గ్యాప్. వీళ్ళిద్దరు ఏం చేద్దాం అనుకున్నారు? వీళ్ళిద్దరికి ఏం తెలియదు కదా. చదువుకునే వయసు, ఆడే పాడే వయసు, కేరింతలు తుళ్ళింతలు ఉండే వయసు ఇది. మరి వీళ్ళిద్దరు ఏం చేసి అలా చంపారు? ఎట్లుంది మరి? 13 సంవత్సరాల అమ్మాయి వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి చెప్పించి ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్ ని చంపించింది. అదే చెప్పట్లా, కాలం అంతా అనుకొచ్చిందంటే ఇలాగే ఉంటుంది. పెట్టుకుంటే మీరు అటాచ్డ్ ఎవరితో పెట్టుకున్నారో వాళ్ళనే పెళ్లిళ్ళు చేసుకోండమ్మా. అవతల సైడ్ అబ్బాయిల్ని పెళ్లిళ్ళు చేసుకోవద్దు, వేరే పెళ్లిళ్ళు చేసుకోవద్దు. మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో, మీరు ఎవరితోటైతే అటాచ్డ్ ఉన్నారో, మీరు ఎవరితోటైతే ఫిజికల్ గా ఉన్నారో వాళ్ళనే దయచేసి పెళ్లిళ్ళు చేసుకోండి. ఎందుకనంటే మీరు పెళ్లిళ్ళు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళని పెళ్లి చేసుకోవడం వల్ల వీళ్ళు వేరే పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పెళ్లి కొడుకులను కోల్పోతున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తే ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఫ్యూచర్ లో ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి సాహసం చేస్తారంట? భయపడుతున్నారని చెప్పానుగా. ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మాయి గురించి భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? ఆ అమ్మాయికి ఏ లవర్ ఉన్నాడో, వాడు ఇది కలిపి నన్ను ఎక్కడ లేపేస్తారో, ఇలా లేపేస్తారని చెప్పాను కదా. అలాగే జరుగుతున్నాయి కదా. చూసినా భయం అయ్యేది, కుక్కర్ చూసినా భయం అయ్యేది. ఇప్పుడు హనీమూన్ అంటే కూడా భయం అవుతుంది. హనీమూన్ కాదు, ఇప్పుడు తాళి కట్టాలంటేనే వణుకులో వణుకొచ్చిద్ది అబ్బాయికి. చచ్చిపోతాడు, ఇట్లా వంగి బెండ్ అయి కడతాడు కదా, ఆ బెండ్ లోనే వణుకొచ్చిద్ది. ఇప్పుడు పక్కా జరిగిద్ది, అది చూసుకోండి.